అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన హిందూ మతంలో అమావాస్యకు చాలా విశిష్టత ఉంది. అయితే ఈ 6వ తేదీన శక్తివంతమైన అమావాస్య వచ్చింది. ఈ అరుదైన ఇంద్రయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రయోగం ఏర్పడుతుంది. కూటమి కూడా ఏర్పడుతుంది. వారు 12 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన పంచగ్రహ కూటమి ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి. కాబట్టి తల స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఈ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకును పెట్టి దాని మీద ఒక ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి 5 వత్తులతో దీపం వెలిగించండి. అమావాస్య రోజున ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. డబ్బులు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ అమావాస్య రోజున ఒక పసుపు వస్త్రంలో 2 కర్పూరం బిల్లులను వేసి ఒకటి మీ పూజ గదిలో ఉంచి పూజ చేసి పెట్టండి. ఎల్లప్పుడూ ఉంటుంది. అమావాస్యలు నిలవడం వల్ల దరిద్రం దొరికింది. హిందూ సాంప్రదాయంలో కలశానికి ఉన్న విశిష్టత గురించి చెప్పనక్కర్లేదు. నమ్మకం కాబట్టి అమావాస్య రోజున ఒక కలశంలో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అమావాస్య రోజున కాలికి కట్టుకుంటే ఈ దారం మిమ్మల్ని రక్షిస్తుంది. అదే ఆడవాళ్లు అయితే ఎడమ కాలికి కట్టుకోవాలి. అమావాస్య రోజున మీ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల ఏలినాటి శని దోషం వదిలిపోతుంది. అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరుస్తుంది. అమావాస్య రోజున సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలాగే అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అమావాస్య రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజు తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక ప్రతి అమావాస్య రోజున తలస్నానం చేయడం మంచిది. అలాగే తలకు నూనె రాసుకోకూడదని గుర్తుంచుకోండి. ఈ రోజున ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. అలాగే బియ్యం వంటి ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చేదు దిష్టి మొత్తం తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి. వేరొకరి ఇంట్లో కాని భోజనం అస్సలు చేయకూడదు. ఈ అమావాస్య రోజున గుమ్మానికి కొన్ని ఆకులు కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో శుభప్రదమైన వాతావరణం. ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో 5 రావి ఆకులను తీసుకుని వాటికి పసుపు కుంకుమలు పెట్టి ఆ రావి ఆకులను మీ గుమ్మానికి కట్టాలి. మామిడి తోరణాలు ఎలా కడతారో అదే విధంగా మీ ఇంటి గుమ్మానికి ఈ రావి ఆకుల తోరణాన్ని కట్టాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో గ్రహ పీడలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది. వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. కాబట్టి ఈ రోజున కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని నమ్ముతారు. అమావాస్య సమయంలో మాంసం తినడం మానుకోండి. స్వచ్ఛమైన ఆహారాన్ని మాత్రమే తినండి. ఈ రోజున మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త పనులు మొదలు పెట్టడం, క్షవరం చేయించుకోవడం, గోర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్రం. అమావాస్య నాడు గోవులకు సేవ చేయడం చాలా మంచిది. గోవులకు పచ్చి గడ్డి తినిపిస్తే ముకోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అమావాస్య నాడు పొరపాటున కూడా జీవహింస చేయరాదు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇల్లు అంత పసుపు నీళ్లతో అలాగే ఆవు పంచముతో ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అమావాస్య రోజు పేదవారికి అన్నదానం చేయడం, నిత్యవసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అమావాస్య రోజు కోపం తెచ్చుకోవడం, ఇతరులతో పోట్లాడటం వంటిది మానుకోవాలి. అమావాస్య రోజున దుర్గా స్తోత్రం అంటున్నారు. ఇంటి ముందు ఉమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్నవారు ఈ అమావాస్య రోజున రావి చెట్టు వద్ద పెన్నులు, పెన్సిళ్లు పెట్టి ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత వాటిని చిన్న పిల్లలకు దానం చేయాలి. ఆహారం వేయండి. ఇలా చేయడం వల్ల సత్సంతానం ప్రాప్తి కలుగుతుంది.
పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య నాడు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల పాపాలను నశిస్తాయి. అలాగే మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా మీ కుటుంబంపై ఉంటుంది. పౌరాణిక గ్రంథాల ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.